సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం బ్రహ్మదేవ పంచాయతీ గురువయసాల నందు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పరిశీలించారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే పిల్లలు ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారని, వారు వెళ్లేటువంటి ఎంపీపీ స్కూల్ ఉరుస్తూ ఉందని, ఆ విషయాన్ని తమ దృష్టికి రావడం జరిగిందని, వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించామని, ఎంఈఓకి కూడా తెలియజేశామని ఆయన తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలు ఏదైతే ఇప్పుడు పేలుతున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అండ్ వైసీపీ నాయకులు గ్రామాల్లోకి పోయి పిల్లలు బడికి వెళ్ళేటువంటి బడులు ఎలా ఉన్నాయి, గ్రామాల పరిస్థితి ఏంది, గిరిజనుల పరిస్థితి ఏంది అనేటువంటి విషయాన్ని ఏ రోజు కూడా వెళ్ళి అడిగి తెలుసుకొని వాళ్ళకి పరిష్కార మార్గాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కూటమి గెలిచిన తర్వాత ఆంబోతుల్లాగా రంకిలేస్తా ఓడిపోయిన బాధలో ఉండారో, లేదంటే దుఃఖంలో ఉండారో, లేదంటే రాబోయే రోజుల్లో ఇంకా వైసీపీ రాదనుకుంటున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఆ పిచ్చి మదంతో రంకిలేస్తున్నారు. వాళ్ళందరికీ మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేసి గెలిపించారు కాబట్టి వాళ్ళకి అన్ని విధాలు అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని మేము ఎన్నోసార్లు కూడా తెలియజేస్తా ఉన్నాం. అయినా అర్థం కావట్లేదు. ఏదైతే ముత్తుకూరు మండలంలో బ్రహ్మదేవ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గురవైశాల ఎంపీపీ స్కూల్ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కూడా చిన్న చిన్న పిల్లలు, ఎస్టీ పిల్లలు వచ్చేటువంటి పరిస్థితి. ఆ స్లాబ్ ఉరుస్తుంది, పెచ్చులు ఊడేటువంటి పరిస్థితి. ఈరోజు వచ్చాం, చూసాం, పరిశీలించాం. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 2003లో ఈ స్కూల్ని, ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. 22 సంవత్సరాలు దాటింది. అయితే ఆ భవనం పరిస్థితి కూడా పెచ్చులుడిపోవడం అయినా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ కూటమి ప్రభుత్వం గెలిచింది కాబట్టి ఆయన దృష్టిలో కూడా పెట్టి ఆ యొక్క భవనాన్ని నిర్మించే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం. అదేవిధంగా ఏదైతే చుట్టూ ప్రహరీ కూడా అడిగారు, ఇక్కడ లెవలింగ్ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా కూటమిలో భాగంగా 3 పార్టీలకు సంబంధించిన ఎవరైనా సరే గ్రామాలలో సమస్యలు ఉన్నప్పుడు కూటమి నాయకులైనటువంటి మన శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించేదానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాబట్టి గ్రామ పంచాయతీల్లో పేద గిరిజనుల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, వాళ్ళు సమాజంలో ఒక స్థాయిలో నిలబెట్టే దానికోసం, వాళ్ళ బిడ్డలందరూ కూడా చదువుకునే దానికోసం పాఠశాలల్ని అభివృద్ధి చేసే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం. గతంలో నాడు నేడు పనులతో కోట్ల రూపాయలు దోచుకుని ఎక్కడా కూడా పనులు చేయకుండా బిల్లులు చేసుకున్నటువంటి చరిత్ర వైసీపీది. కాబట్టి వాళ్ళ చరిత్ర నాకు ముగింపు అయిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా వచ్చే పరిస్థితి ఉండదు. కూటమి ప్రభుత్వం మాత్రం ఈ నియోజకవర్గానే కాదు, ఈ రాష్ట్రాన్ని కూడా అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాయి. ఈరోజు గురవైశాల ఎంపీపీ స్కూల్ దగ్గరికి మన సురేష్ అన్న గారు పర్యటించడం జరిగింది. ఇక్కడ స్కూలు వాతావరణం, ఇక్కడ లెవలింగు, ఇక్కడ ప్రహరీ గోడ నిర్మాణానికి కృషి చేస్తున్నారు. ఆయన వంతు ఇప్పుడు జరిగే కార్యక్రమాల్లో ప్రతి పల్లెకి వెళ్ళి, ప్రతి గ్రామానికి వెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు, సమస్యలు ఏంటి అని పరిష్కరించడం జరుగుతుంది. ఈ స్కూల్ గురవైశాల స్కూల్ పరిస్థితి సోమిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యని పరిష్కరిస్తారని మాట ఇచ్చారు. ఆయన అడుగుజాడల్లో మేమందరం ముందుకెళ్తూ ఈ కార్యక్రమాన్ని మేము జనసేన పార్టీ నుంచి అన్ని ఊర్లు తిరిగి సురేష్ అన్నగారు అన్ని ఊర్లు తిరిగి రోజుకి కార్యక్రమం చేసుకుంటున్నాము. ఈరోజు మా గురవైశాల వచ్చేసి స్కూల్ చూసాము, ఎంత కురుస్తుంది కాబట్టి దీనికి సోమిరెడ్డి గారికి దృష్టి తీసుకెళ్ళి బాగా చేస్తామని చెప్పి మేము మాటిస్తున్నాం.